నాకు నిజంగా నాకు నచ్చిన మాట. మరి ఏ ఇంగ్లీష్ కవి చెప్పాడో, ఏ సేవకుడు చెప్పాడో ఈ మాట తెలియదు కానీ, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ దట్ స్టేస్ టుగెదర్ అన్నాడు. అది ఎందుకు అన్నాడో తెలీదు, మంచి ఉద్దేశంతో అన్నట్టున్నారు ఆయన. అది ఎంత గొప్ప మాటో మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం. భార్యాభర్తల ప్రార్థన, బిడ్డలతో కలిసి ప్రార్థన చేయటం, అది ఎంత ఇంపార్టెంటో మనకు తెలియాలి. ఈరోజు మదర్స్ డే కదండి. ప్రార్థించే తల్లులు రావాలి. ప్రార్థించే తల్లులు ఖచ్చితంగా గృహాల్లో ఉండాలి. మదర్స్ డే అంటే ఏదో ఒక రోజు చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ రోజు ఏదో తల్లిని సన్మానించడం, కనపరచడం, తల్లుల గురించి మాట్లాడడం కాదు. ప్రతిరోజు ఒక తల్లిగా, ఈరోజు మదర్స్ డే రోజున ఒక తల్లిగా నువ్వు చేసుకోవాల్సినటువంటి బాధ్యత, నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? నువ్వు ఒక తల్లిగా నీ బిడ్డల కోసం ప్రార్థించు. నువ్వు ఒక తల్లిగా నీ యొక్క ఆత్మీయ బిడ్డల కొరకు ప్రార్థించు. ఒక తల్లిగా సమాజం కొరకు ప్రార్థించు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించు. మదర్స్ డే అంటే ఏదో ఒక మంచి కేక్ కట్ చేసి హ్యాపీ మదర్స్ డే చెప్పుకోవడం మంచిదే, చాలా సులువు. ఈరోజు బాగా గమనిస్తున్నారు లేదో, ప్రతి దానికి కూడా వ్యాపార విధానంలోనే వెళ్ళిపోయినాయి. ప్రతిదీ కూడా ఏదో డే పెట్టడం, ఆ డేకి ఒక వ్యాపారమైనటువంటి కమర్షియల్గా మార్చుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మదర్స్ డే ఏ తల్లి అయితే ప్రార్థించే తల్లిగా ఉంటుందో కుటుంబంలో, ఆ కుటుంబం కట్టబడుతుంది. ఏ తల్లి అయితే ఆత్మీయ తల్లి అయితే సంఘం కొరకు ప్రార్థిస్తుందో, ఆ సంఘం కట్టబడుతుంది. పిల్లలు బాగా వినాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేగాని ఇదేదో ఒక సెలబ్రేషన్ లాగా, ఇదేదో ఒక టాపిక్ లాగా మాట్లాడుకోవడానికి, ఇది తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిరోజు తల్లి ప్రార్థించే తల్లిగా ఉండాలి. యొకెబెదు గొప్ప తల్లి మోషేని అద్భుతమైనటువంటి నాయకుడిగా తయారు చేసింది. సమూయేలు తల్లి హన్న గొప్ప తల్లి. అందుకనే సమూయేలు లాంటి ప్రవక్త తయారు చేయబడ్డాడు. చిన్నప్పుడే దేవుని కొరకు ప్రతిష్ఠించింది. మరియమ్మ అద్భుతమైనటువంటి తల్లి, రక్షకుడు కొరకు తన శరీరాన్ని సమర్పించింది. అన్ని విధాలుగా తన యొక్క గర్భాన్ని రక్షకుడికి ప్రతిష్ఠించుకుంది. ఎలిజబెత్ అద్భుతమైనటువంటి తల్లి, బాప్తిస్మిచ్చి యోహాన్ని మరి ప్రపంచానికి పంపించింది. రాబోతున్నటువంటి ఇతడే అని సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని ప్రపంచానికి అప్పగించింది. ఈరోజు ఎలాంటి తల్లివి నువ్వు? నీ ద్వారా తయారవుతున్నారా ప్రార్థనా పరులు? యొకెబెదు నాయకుడిని తయారు చేస్తే, హన్న ప్రార్థనా పరుని తయారు చేసింది. పిల్లల జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. తల్లి బాధ్యత చాలా ప్రాముఖ్యం. తల్లి ఎంతగా బిడ్డల కొరకు ప్రార్థిస్తుందో అంతగా బిడ్డలు ఉజ్జీవింపబడతారు. ఒక తల్లి చేతుల్లో నుండి ప్రవక్తలు తయారవ్వాలన్నా, నాయకులు తయారవ్వాలన్నా, ఒక తల్లి పాడు చేయగలదు, ఒక తల్లి నిలబెట్టగలదు. మన భాష మాట్లాడతాం కదండి, వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అని అడుగుతాం. మాతృభాష అంటే తల్లి ఏది మాట్లాడితే అదే బిడ్డలు నేర్చుకుంటారు. తల్లి భాష అంత గొప్పది. ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, తల్లి హృదయం అంట బిడ్డకంట పాఠశాల లాంటిదంట. ఏంటంట? తల్లి హృదయము బిడ్డకి పాఠశాల లాంటిది. ఫస్ట్ టీచర్ తల్లే బిడ్డలకి. ఫస్ట్ గురువు తల్లే బిడ్డలకి. తల్లి నువ్వు ఒక గురువు, ఒక మెంటర్, నువ్వు ఒక మార్గదర్శకురాలు. నువ్వు నిన్ను చూసినప్పుడు నీ యొక్క సంఘం, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఆత్మీయ బిడ్డలు ఎవరైనా కావచ్చు, ఈ తల్లిలో యేసు ప్రభు కనబడుతున్నాడు అనే సాక్ష్యాన్ని తల్లి సంపాదించుకోవాలి. అప్పుడు మదర్స్ డేకి ఒక సార్థకత ఉంటుంది. చాలామంది ప్రపంచంలో చాలామంది మదర్స్ డే సెలబ్రేట్లు చేస్తున్నారు. కాదని నేను అన్ను, చాలా సంతోషం. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నేను మాట్లాడేది ఇతర మతాల గురించి, ఇతర విశ్వాసాల గురించి. ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇతరులు చేసుకున్న సంబరాలకి మనం చేసుకుంటున్నటువంటి వేడుకకి చాలా వ్యత్యాసం ఉంది పిల్లరా. ఇతరులు వాళ్ళ మదర్ డేకి, నాకు తెలిసిన ఒక సహోదరుడు కెనడాలో ఉంటాడు, మా ఆత్మీయ సహోదరుడు. మదర్స్ డే కంటే అక్కడ ఆయన డ్యూటీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ గ్రీటింగ్స్. ఏంటన్నా బిజీగా ఉన్నావు అంటే అంటున్నాడు, అన్న ఈరోజు మదర్స్ డే కదా, మరి మనకు ఉంటాయి కదా, ఇంటింటికి వెళ్ళి గ్రీటింగ్స్ ఇవ్వాలి, అది నా డ్యూటీ ఈరోజు అని చెప్పాడు. అంటే చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది, కాదని నేను అనడం లేదు.
కానీ మన క్రైస్తవులు, మన విశ్వాసులు సెలబ్రేట్ చేసుకుంటున్న విధానం వేరు. అన్నా లాంటి తల్లులు మన సంఘములో లేవనెత్తబడాలి. ఆమేన్. యెకోబేదు లాంటి తల్లులు మన సంఘములో లేవనెత్తబడాలి. ఎలిజబెత్ లాంటి తల్లులు మన సంఘములో లేవనెత్తబడాలి. మరియమ్మ గారు లాంటి తల్లులు మన సంఘములో లేవనెత్తబడాలి. బాగా వినాలి, బాగా వినాలి. ఈరోజు ఒక తల్లిగా నీ బాధ్యత, నువ్వు ఎలాంటి తల్లిగా ఉన్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. నీకు ఇచ్చిన భాగ్యం నువ్వు అనేక మందికి మాదిరిగా ఉండే కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఆలోచన చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా తల్లులందరూ కూడా ప్రార్థనా పరులుగా మారాలి. బిడ్డలు, మీ తల్లులకి శుభాకాంక్షలు చెప్పారు, చాలా సంతోషం. మీ తల్లులకి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు, చాలా సంతోషం. బిడ్డలు, మీ తల్లుల్ని ఎంతగానో ఈరోజు సంతోషపరిచారు, చాలా సంతోషం. మీ తల్లులకి మీరు ఇచ్చే గిఫ్ట్స్ కంటే, మీరు చూపించే ఈ భౌతికమైనటువంటి విషయాల కంటే, ఈరోజు మీరు ఒక్కరోజు సంతోషపెట్టే విధానం కంటే, మీ తల్లి మాట వింటే మీ తల్లి ఇంకెక్కువ సంతోషిస్తుంది. బైబిల్ చెప్తుంది, తల్లి చెప్పు ఉపదేశమును త్రోసిపుచ్చకుండా ఉండాలి. తల్లి మాటలను మెడకు కంఠాభూషణంగా ధరించుకోవాలి. ఆమెన్. అప్పుడు మీ మదర్కి నువ్వు ఇచ్చే గిఫ్ట్ అంతకన్నా మించింది ఇంకేం గిఫ్ట్ లేదు. నీ తల్లి చెప్తా ఉంటుంది, అరే ప్రార్థన చేసుకోరా, ఒరే బైబిల్ చదువుకోరా అంటే అంటాడు కొడుకు, నువ్వు అస్తమాటికి ప్రార్థన అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతానంటాడు. ప్రార్థన చేసుకోరా, నవమాసాలు మోసి నేను కన్ని పెంచి ఇంత స్థితికి తీసుకొచ్చిన తల్లి చెప్తుంది ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకో, దేవునిలో ఎదుగు అని చెప్తే ఎంత కోపమో కుమారులకి. ఈరోజు నీ తల్లిని ద్వారా సంతోషించాలంటే యవన తమ్ముడు, యవన చెల్లి, నీ తల్లి చెప్పు ఉపదేశమును ఎప్పుడు కూడా నువ్వు త్రోసిపుచ్చకుండా ఉంటే దానికి మించిన గిఫ్ట్ మరొకటి లేదు. వద్దురా చెడ్డ సాంగత్యాలు, వద్దురా చర్చిలో ఆరాధికుడిగా మారరా నాన్న, తల్లి బాబు అమ్మ. తల్లిదండ్రులు ఎలా చెప్తారు? ఒక పాట పాడమ్మా, బైబిల్ చదువుకో అమ్మా, సేవకులతో పరిచర్యలోకి వెళ్ళమ్మా అని తల్లి చెప్తా ఉంటుంది. మా అబ్బాయిని మీరు కొంచెం తిప్పండి. నాకు ఎంతోమంది చెప్తారు, మా అబ్బాయిల్ని మీ చేతులకు అప్పగిస్తున్న ఒక్కసారి. వాళ్ళు అంటారు, అలాగే చెప్తారన్న టైం వచ్చినప్పుడు వెళ్తాం. నీ తల్లి చెప్తుందంటే దేవుడు ఆ బిడ్డ ద్వారా మాట్లాడిస్తున్నాడు. తల్లికి మించిన ప్రసంగికురాలు కుటుంబంలో ఎవరు లేరండి. తల్లి ప్రసంగికురాలు కుటుంబానికి. తల్లి ఏదైనా చేయగలదు. నీ జీవితాన్ని కట్టేదే తల్లి, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్విచ్చే గొప్ప గిఫ్ట్ కేకులో లేదండి, నువ్విచ్చే గిఫ్ట్స్లో లేదండి, నువ్విచ్చే హగ్గులో లేదు. మీ మమ్మీకి ఆవిడ చెప్పే మాట విను, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని ఘనపరచు, నీ తల్లికి సమాధానాన్ని ఇవ్వు, నీ తల్లితో కలిసి ప్రార్థించు. నువ్వు కూతురువైనా కుమారుడువైనా ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎప్పుడైతే నీ తల్లి యొక్క అడుగుజాడలో నడుస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనోహర్ దంపతులు, అద్భుతమైనటువంటి సంసోని యొక్క తల్లి ఎంత గొప్ప తల్లి అండి. నాజీరు చేయించలేదు, కుమారుని దేవుని ఆత్మతో పెంచింది, గొప్ప వీరుడిని తయారు చేసింది. బైబిల్లో తల్లులు నాయకులను తయారు చేశారు, బైబిల్లో తల్లులు ప్రవక్తలను తయారు చేశారు, బైబిల్లో తల్లులు న్యాయాధిపతులను తయారు చేశారు, బైబిల్లో తల్లులు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించారు. బైబిల్లోనే తల్లే యేసుక్రీస్తు రక్షకుడు రావడానికి కారణమైంది. బైబిల్లో ఉన్నటువంటి తల్లే యేసుక్రీస్తు మార్గాల్ని సరళం చేసే వ్యక్తికి రావడానికి కారణమైంది. తల్లి అంత గొప్పది. ఈ లోకంలో నువ్వు నడుస్తున్నావు, చలిస్తున్నావు, జీవిస్తున్నావు, సంపాదించుకుంటున్నావు అంటే నీ గొప్పతనం కాదు, నిన్ను కన్న తల్లి. ఆ కన్న తల్లిని దేవుడు వాడుకున్నాడు. ఆ కన్న తల్లి గర్భంలో నిన్ను పెట్టాడు దేవుడు. సో నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని గౌరవించు, నీ తల్లిని ఘనపరచు, నీ తల్లితో సమాధానంగా ఉండు. అట్టి కృప దేవుడు ప్రతి తల్లికి వారి బిడ్డలకు దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ చెప్తారా? ఆమెన్, ఆమెన్, ఆమెన్.